విదేశాల్లో ఉంటూ నీచమైన వీడియోలు పెట్టే అన్వేష్ అనే వ్యక్తి తెలిసిందే కదా అందరికీ, యూట్యూబర్. తనకి 2 యూట్యూబ్ ఛానళ్ళు, 2 ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లు ఉంటాయి. ఇటీవల ఒకటి పోయిందని, ఉందని, లేదని ఏదేదో ఓ డ్రామా అయితే నడిచింది. సరే ఉండినా, ఊడినా మనకు అనవసరం ఆ గురించి. అసలు విషయం ఏంటంటే చాలామంది ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నట్టు ఇతన్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? అని ఎదురు చూస్తున్నారు కదా! వాళ్ళందరికీ ఒక మంచి వార్తనే చెప్పుకోవాలి. మొత్తానికి ఇతని పైన లుకౌట్ నోటీసులు అయితే జారీ చేశారు పోలీసులు. లుకౌట్ నోటీసులు అంటే ఇప్పుడు ఎయిర్‌పోర్ట్‌కి వస్తే అక్కడ పట్టుకుంటారు, లేదా విదేశాల్లో ఎక్కడైనా ఇతను ఉంటే వాళ్ళైనా సరే అప్పచెప్తారు. అట్‌లీస్ట్ సమాచారం ఇస్తారు. అక్కడ కూడా మేబీ ఇతని వీసా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటది. సో, ఖచ్చితంగా సో, సొంత దేశానికి వెళ్ళిపోండి అంటారు. అక్కడి నుంచి అయితే తరిమేస్తారు. అక్కడ తరిమేయబడినటువంటి ఇతను ఖచ్చితంగా ఇండియాకి రావాలి. ఏదో ఒక ఎయిర్‌పోర్ట్‌లో దిగాలి. ఆ ఎయిర్‌పోర్ట్ నుంచి పట్టుకుంటారు. అండ్ ఇక్కడ విషయం ఏంటంటే వీడు తప్పించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అసలు విషయంలోకి వస్తే ఈ అన్వేష్ అనే ఆయన ఇంతకుముందు ఈ నావల్ పెద్ద పెద్ద క్రూజ్ షిప్స్ ఉంటాయి కదా! దాంట్లో హౌస్ కీపింగ్ పని చేసేవాడు. సో, ఇట్లా సీ రూట్ ద్వారా కంట్రీలోకి ఎలా రావచ్చు అనే అంశాలు ఇతనిలో పుష్కలంగా ఉంటాయి. తెలుసు ఇతనికి. మేబీ చెప్పలేం కదా! ఇప్పుడు ఎక్కడైనా క్రూజ్ షిప్ సడన్‌గా ఆగిపోయినా అక్కడ నుంచి వేరే సెపరేట్ బోట్ తీసుకొని ఇంకేటో అంటే మనకి కోస్టల్ ఏరియా చాలా ఉంది ఇండియాకి చూసుకుంటే. ఆంధ్రప్రదేశ్‌కి నెల్లూరు పోర్ట్‌కి రావచ్చు, లేకపోతే వైజాగ్ పోర్ట్‌కి రావచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా పుదుచ్చేరికి వెళ్ళొచ్చు, గోవా వెళ్ళొచ్చు. ఇట్లా డిఫరెంట్ రూట్స్‌లలో తను వెళ్ళగలడు. అతనికి తెలుసు, ఐడియా ఉంది. అంటే ప్రపంచ నలుమూలల్లో ఇట్లాంటి రూట్స్ అన్నీ మనకు కొట్టిన పిండి అన్నమాట. సో, మీరు ఎయిర్‌పోర్ట్‌లోనే వెతుకుతారు చాలామంది. ఇట్లా సీ రూట్స్‌లో కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. ఎవరికైనా కనిపిస్తే అప్పచెప్పొచ్చు. ఎట్లా తెలిసిన మొహమే కదా, పెద్ద విషయమే ఉంది. లేదా మారువేషంలో తిరిగినా ఆశ్చర్యం లేదు. సరే, ఏదేమైనా లుకౌట్ నోటీసులు అయితే జారీ చేశాడు. ఇతని వీసా క్యాన్సిల్ అయిపోతుంది. ఏ దేశంలో ఉన్నా కూడా వాళ్ళు ఖచ్చితంగా సొంత దేశానికి వెళ్ళమనే చెప్తారు. అతను నావల్ రూట్‌లో వస్తే గనక మేబీ ఎటెటో వెళ్ళి తప్పించుకునే అవకాశాలు అయితే ఉండొచ్చు. గజయితగాడైతే తెలీదు మనకి. ప్రెజెంట్ అయితే ఎక్కడా ఉండే అవకాశం అయితే లేదు తను. వేరే ఎక్కడన్నా దేశాల్లో ఉండాలనుకున్నా, ఇంకెక్కడన్నా ఏదన్నా ఐలాండ్, సీక్రెట్ ఐలాండ్‌లో ఉండాలనుకున్నా, ఇక తన ఆర్థిక స్తోమతను బట్టి ఎన్నాళ్ళు ఉండగలుగుతాడో ఉంటాడు. ఆ తర్వాత డబ్బులు ఖర్చు అయిపోతే అప్పుడు వస్తాడు. అంతే, అంతకుమించి అయితే ఏం లేదు. అయితే లుకౌట్ నోటీసులు కూడా మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలి పోలీసులు. ప్రతి ఎయిర్‌పోర్ట్‌లో సంవత్సరానికి ఒకసారి మళ్ళీ దాన్ని రెన్యువల్ చేస్తూ ఉండాలి. ఒకవేళ దాని వ్యాలిడిటీ అయిపోయే టైంకి ఈయన వచ్చాడనుకోండి, పట్టుకోలేరు. అది సంగతి. థ్యాంక్ యూ సో మచ్.